పిఠాపురంలో గెలుపు కాదు లక్ష మెజారిటీ కావాలి అని చెప్పిన పవన్కి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పిఠాపురంలోనూ పవన్ ఓడిపోవడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్పై ప్రజలకే కాదు కాపులకు నమ్మకం లేదన్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు. కానీ పవన్ను ఆ కాపులే ఓడించబోతున్నారంటూ హాట్ కమెంట్స్ చేశారు. పవన్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతించాలి, పార్లమెంటుకు పోటీ చేయాలంటే అమిత్ షా ఓకే చేయాలి. ఇలాంటి దౌర్భాగ్యం ఏ పార్టీ అధినేతకు లేదంటూ సెటైర్లేశారు ద్వారంపూడి. అసలు పవన్ ఏమన్నారో, ద్వారంపూడి ఏం కౌంటర్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఈ గెలుపు నా కోసమే కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచిన అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. గెలవడాలు కాదు, లక్ష మెజారిటీ అని చెప్పండి. లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి. అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఇన్వాల్వ్ వస్తుంది అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు సార్.